హారిక ఈరోజు డేట్ కూడా 7th. ఇంకా 14 minutes టైం ఉంది. నువ్వు ప్రేమించిన అమ్మాయి నిన్ను వదిలి వెళ్ళిపోతే ఏం చేస్తావు? ఏ చచ్చిపోతాను, బి చంపేస్తాను, సి ఆ అమ్మాయిని ప్రేమిస్తూ గడిపేస్తాను, డి ఇంకో అమ్మాయిని చూసుకుంటాను. డైరెక్ట్గా పాయింట్కి వచ్చేసిందిరా. ముందు మూడిట్లో ఏదనుకున్నా వీక్ మైండ్ అనుకుంటుంది, ఇంకో అమ్మాయిని చూసుకుంటానంటే ఫికిల్ మైండ్ అనుకుంటుంది. టైంలీ క్వశ్చన్ రా, చాలా తెలివైన అమ్మాయి. ప్రేమ త్యాగం రెండు కలిసే ఉంటారా? ఫికిల్ మైండ్ లేదు, గడిది గుడ్డు లేదు. నువ్వు సి అని ఆప్షన్ పెట్టరా. దేవదాస్ టైప్ మైండ్ అనుకుని వెంటనే ప్రేమించేస్తాను. నేను చచ్చిపోను, చంపేయను. నన్ను కాదని వెళ్ళిపోయిన అమ్మాయి గురించి అసలు ఆలోచించను. ఆ అమ్మాయి అంటే మనస్ఫూర్తిగా ఇష్టం ఉందిరా, కానీ కావాల్సింది దక్కకపోతే డిసప్పాయింట్ అవును. కొద్దిసేపు బాధపడతాను, తర్వాత వేరే అమ్మాయిని చూసుకుంటాను. కరెక్ట్గా చెప్పావరా, వెరీ మ్యాన్లీ డిసిషన్. డి ఓకే పెట్టాయి. ఏ సెకండ్ క్వశ్చన్ చూడండి. నీ చేతిలో టీవీ రిమోట్ ఉంటే ఏం చూస్తావు? ఆప్షన్స్: న్యూస్, సీరియల్స్, స్పోర్ట్స్, మ్యూజిక్. సి స్పోర్ట్స్. అరే ఇది చూడటానికి చాలా ఈజీగా సింపుల్గా కనిపిస్తుంది, కానీ చాలా టఫ్ క్వశ్చన్. అవునరా, అవును. ఇది చాలా ఎమోషనల్ క్వశ్చన్. ఒక్కో ఛానల్లో ఒక ఎమోషన్ పండిస్తారు. నువ్వు పెట్టే ఆప్షన్ బట్టి ఆ అమ్మాయిని క్యారెక్టర్ ఏంటో తెలుసుకుందాం అనుకున్నా. అవునరా, ఒక పని చేద్దాం. ఎక్కువ మంది అమ్మాయిలకి సీరియల్స్ అంటేనే ఇష్టం. నీకు ఇష్టమన్నా లేకపోయినా అమ్మాయితో మ్యాచ్ అవ్వాలంటే సీరియల్స్ అనే పెట్టాయి. రే అనవసరంగా అబద్ధాలు ఆడమంటావా? గాంధీ తర్వాత నువ్వే మరి. 1000 అబద్ధాలన్నా ఓ పెళ్లి చేయమన్నారా? అది కాదురా, ఒక అబద్ధం ఆడి 1000 సీరియల్స్ బలైపోతానని డౌట్. ఏంట్రా ఏంటి యు టాల్ టంకీ? వెన్ ఐఎమ్ యూత్ నేను నీకంటే హైట్ లో ఉండవండిరా. ఏమనుకుంటున్నావురా? ఐఎమ్ అవార్డ్ విన్నింగ్ ఫార్మర్. యు ఆర్ ఆఫ్టర్ లైక్ జంగిల్ ఫెలో. యు ఆర్ ఫాలోయింగ్ మీ. యు ఆర్ ఇన్సల్టింగ్ మీ. యూస్లెస్ ఫెలో. పంట పొలంలో పంది కుక్క ఫేస్ నువ్వును, చెరుకు బండిలో ఎలుగుబట్టి షేప్ నువ్వును. చంపేస్తాను. ఏమనుకుంటున్నారా నువ్వు? ఐ విల్ కిల్ యు, ఐ విల్ స్మాష్ యు, ఐ విల్ బాంబని వచ్చేసిందేంటి? కొంప తీసి ఎవరు వినలేదు కదా. ఏంట్రా ఏంటి ఎదురుగా వచ్చి నిలబడ్డావు? భయపడతాను అనుకున్నావా? ఏంట్రా అలా తీసుకెళ్తున్నావు? ఎక్కడ తీసుకెళ్తున్నావురా? రే నాకెందుకో హారికి స్పోర్ట్స్ అంటే ఇష్టం అనిపిస్తుందిరా. నేను స్పోర్ట్స్ కి టిక్ పెట్టేస్తాను. రే షోరా? ఇంక నో మోర్ డిస్కషన్స్ ప్లీజ్. ఓకే నెక్స్ట్ క్వశ్చన్. ఖాళీగా ఇంట్లో ఉంటే వీటిలో ఏ పని చేయడానికి ఇష్టపడతావు? గార్డెనింగ్, కుకింగ్, మార్కెటింగ్, క్లీనింగ్. ఏంట్రా పని మనిషికి ఇచ్చే క్వశ్చన్స్ బై మిస్టేక్ నాకు ఇచ్చేసింది అనుకుంటా. రే పెళ్ళంటే జోక్ అనుకుంటున్నావా? రేపు పిల్లలు పుడితే కడగాలి. కుకింగ్ అని పెట్టేస్తాను. 2 సార్లు తిని తనే వద్దంటుంది. బెస్ట్ ఐడియా. Come, take me to him. He is not here, sir. Take me to him. Sir, neck is paining, sir. Document Yamaguru. Slow, sir. Sir. రే నీ దండం పెడతాను రా. నెమ్మదిగా పట్టుకోరా. Shut up and take me. నువ్వు ఎక్కడ దొరికేవరా నా ప్రాణానికి? కర్మ. మీ దగ్గర ఏం కొట్టేశాడో చెప్పండి సార్, అదేదో నేనే కొనిస్తాను. ఈ కర్మ కంటే అదే బెటర్. You bunch of airport thieves. If you don't show me, I'll eat you. నీ దగ్గర 100 రూపాయలు ఉంటే ఏం చేస్తావు? మొత్తం ఖర్చు పెట్టేస్తావు, మొత్తం సేవ్ చేస్తావు, సగం ఖర్చు పెట్టి సగం సేవ్ చేస్తావు, ఇంట్లో ఇచ్చేస్తావు. ఫస్ట్ ఆఫ్ ఆల్ 100 రూపాయలకి ఏమొస్తుందిరా? రే ఆపరా, అందరూ మనం ఇక్కడ ఏదో అమ్ముతున్నాం అనుకుంటారు. అది కాదురా, హారికి 100 రూపాయలు కానీ చేస్తా. హే నీ గురించి మాట్లాడుకుంటున్నా. 100 years ఏంటి ఇంకా అవ్వలేదా? త్వరగా ఫినిష్ అయ్యి, లేట్ అయిపోతుంది. ఇది అర్థం కాకే సగం చేస్తున్నాం. మళ్ళీ మీరు ఎగ్జామ్లో ఇన్విజిలేటర్ లాగా వచ్చి ఇంకా చంపుకుంటున్నారు. నా టెన్షన్ ఫ్లైట్ వెళ్ళిపోతుందని. ఈ లోపు మీరు ఇస్తారా లేదా నీ ఇష్టం. బోర్డింగ్ దగ్గర వెయిట్ చేస్తా. నా దగ్గర ఉన్న కథలో హీరోకి లాస్ట్లో 100 రూపాయలు. ఇంకా 7 నిమిషాలే ఉంది. నీ దగ్గర ఏదైనా స్టోరీలు ఉంటే వెళ్ళి ఆ హారికకి చెప్పి కొంచెం ఆపు. ఈలోగా నేను ఫినిష్ చేసుకుని వస్తాను. వెళ్ళరా. అయినా బోర్డింగ్ స్టార్ట్ అయిపోయింది అనుకో. హాయ్. ఇఫ్ యూ డోంట్ మైండ్ మీతో పాటు అక్కడి వరకు రావచ్చా? షూర్. మీ టేస్ట్లకి మా వాడు మ్యాచ్ అయితే నిజంగా ప్రేమిస్తారా? ఛాన్స్ తీసుకుంటాను. నన్ను ఆయన 100% మ్యాచ్ అవడం కష్టం. బై యాక్సిడెంట్ మ్యాచ్ అయిపోతే? అలా జరగడం ఆల్మోస్ట్ ఇంపాసిబుల్. రాసి పెట్టుంటే ఇంపాసిబుల్ పాసిబుల్ అవుతుందేమో. 1 minute మీరు వెళ్తుండండి, నేను వచ్చి జాయిన్ అయిపోతాను. ఐఎమ్ వెరీ సారీ, నన్ను క్షమించు స్వీటీ. ఏంట్రా ఎప్పుడు లేనిది నువ్వు ఇలా? అర్థం కావట్లేదురా. నాకే తెలియకుండా నేను లైఫ్లో ఏదో మిస్ అవుతున్నట్టు అనిపిస్తుందిరా. ఓకేరా. సరే లెట్స్ గో టు ది 6th క్వశ్చన్. 1% కూడా తను మీకు మ్యాచ్ అవ్వాలనిపించట్లేదా? మ్యాచెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్ అంటారు.
మీరే అన్నారుగా రాసి పెట్టుంటే అని. ఆ రాసి పెట్టినవి తను ఇప్పుడు మ్యాచ్ చేస్తే సరిపోతుంది. డివోర్స్ మీద నీ అభిప్రాయం ఏంటి? తప్పు తప్పు కాదు, తప్పనిసరి పరిస్థితుల్లో తప్పదు, నాకు తెలీదు. ఇంకా పెళ్లి గురించి మాట్లాడలేదు, అప్పుడే డైవర్స్ గురించి అంటుందంటారా? Harika, Moksha and Swami. Harika, Moksha and Swami. Boarding MH198. పద, పేర్లు కూడా అనౌన్స్ చేస్తున్నారు. ఫ్లైట్ మిస్ అయిపోతాం, పదా. మీరు కూర్చోండి, కంగారు పడితే ఇంకా టైం ఉంది. దీని గురించి డిస్కషన్ పెట్టుకుంటే సుప్రీం కోర్టుకి వెళ్ళినా మనకు ఆన్సర్ దొరకదు. ఇప్పుడు ఏం చేయాలో చూడు. అయినా ఏం చెప్పింది ఆలోచిస్తున్నావు? సింపుల్ ఆన్సర్ ఇక్కడే ఉంది. Final call to passengers. Harika, డి Moksha, నాకు తెలియదు. ఫ్లైట్ మిస్ ఒక్క నిమిషం అయిపోతాం. హారిక, ప్లీజ్ ఒక్క నిమిషం ఇచ్చి నేను ఫోన్ చేస్తాను. హారిక ప్లీజ్. MH198. హలో, వెళ్ళిపోతుందిరా, టైం అయిపోయినా రాకుండా ఏం చేస్తున్నారు? త్వరగా రా. రే 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 వస్తున్నాను రా, ప్లీజ్ రా. ఎంత చెప్పినా వినట్లేదురా, నువ్వు రా. లాస్ట్ క్వశ్చన్, నీ జీవితంలో ఎక్కువ ఇంపార్టెన్స్ ఎవరికి ఇస్తావు? అమ్మ నాన్న, వైఫ్, బ్రదర్స్ సిస్టర్స్, ఫ్రెండ్స్? అరే అసలు ఏంటో క్వశ్చన్, ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ ఎలా చెప్తావు? నాకు అందరూ ఇంపార్టెంటే. అరే వైఫ్ ఇంపార్టెంట్ అని చెప్పేవాడు కావాలనుకుంటుందేమోరా. మనకు టైం కూడా లేదు, ఎక్కువ ఆలోచించకుండా వైఫ్ అని పెట్టాయి. రే నిజంగా చాయిస్ తీసుకోవాల్సి వస్తే అమ్మ నాన్న కంటే ఇంపార్టెంట్ ఎవరు లేరురా. వాళ్ళే లేకపోతే నేను లేను, ఈ ఎయిర్పోర్ట్ లేదు, అసలు ఈ ప్రయాణమే లేదు. ఇంకా అమ్మాయి ఉంటే ఏంటి, లేకపోతే ఏంట్రా? చాయిస్ అది కాదురా, కొంచెం ఆలోచించు. అమ్మ నాన్నకి విలువ ఇచ్చేటోడు ఆ అమ్మాయికి కూడా విలువిస్తాడని తెలుసుకోకపోతే నాకు ఆ అమ్మాయి అనవసరం. Harika, Moksha and Swami. Harika, Moksha and Swami. నా Boarding పేరు అనౌన్స్ చేశారు సార్. సార్ నన్ను వదిలిపెట్టండి సార్, మీకు దండం పెడతాను సార్, ప్లీజ్ సార్. ఫ్లైట్ మిస్ Daddy, అవుతుంది సార్. Daddy, that man who ate my chocolate gave me this హౌ one. స్వీట్. ఫ్లైట్ మిస్ అయిపోతుంది. వచ్చేస్తున్నా. ఐమ్ సో సారీ. హారిక, హారిక ప్లీజ్. నా మెయిల్ ఐడి harika7@yahoo.com. మెయిల్ చేయమని చెప్పండి. ఒక 2 minutes. harika7@yahoo.com. హారిక ప్లీజ్. హారిక ఇప్పుడే లోన్కి వెళ్ళిపోయిందిరా. I need to pass an urgent message to my friends. No, sir, you cannot go inside. Tickets. చేతులు పట్టుకోరు కదరా. ఆ టికెట్ ఈ చాలు. Sir, it's very important, sir. I have tickets also. Please let me in. This is not your flight, sir. Your flight is that side. Sir, try to understand, sir. It's urgent. Sir, you can go to the Malaysian Airlines counter. They will pass on the information. Where is it, sir? Go straight and turn left. Attention Okay. passengers. You're welcome. MH198. MH198 to Hyderabad. This is the final call to passengers. Swami. Coming. Passengers Just wait. Swami. రే ధ్రువ స్వామి అంటే ఆడే అనుకుంటా. పేపర్ అడిగి పంపిద్దాం. అయితే ఆపండి రా. స్వామి గారు చిన్న హెల్ప్ చేసి అమ్మ పంపించండి, మీరా? ఇంకా నేనే కథ Please, sir. తెలుసుకోలేదు. నన్ను జరిగిందానికి వదిలేయండి. వెరీ సార్ సారీ సార్ సార్. ప్లీజ్ సార్, ఈ పేపర్ ఫ్లైట్ లో ఉన్నా మాకు ఇవ్వాలి అంతే ఈ సార్. పేపర్లో ఎన్ని డేంజరస్ కథలు ఉన్నాయనయ్యా, నేను యథార్థ సంఘటనలు సార్ విందల్చుకున్నాను. సార్ మీ కాల్ పట్టుకుంటాను రే, సార్. no way. చాలా ప్లీజ్ సార్. సార్ No way. ఇది స్టోరీ కాదు సార్. నేను ఒక అమ్మాయిని ప్రేమించాను. ఆ అమ్మాయిని ఒప్పించడానికి నాకు 2 గంటల టైం ఉంది. 2 గంటలేనా? ఇస్ ఇట్ పాసిబుల్? అవును సార్, 2 గంటల క్రితమే అమ్మాయిని ఎయిర్పోర్ట్లో చూశాను. ఆ క్వశ్చన్స్ ఆన్సర్ చేసి ఇక్కడ పరిగెత్తుకుని వచ్చేసరికి ఆ అమ్మాయి ఫ్లైట్ ఎక్కేసింది సార్. ఆ తర్వాత ఆ తర్వాత మీ చేతుల్లో ఉంది సార్. ఇది తీసుకెళ్ళి మీరు ఆ అమ్మాయికి ఇవ్వాలి. ఆ తర్వాత ఏమవుతుందో నాకే తెలియదు. గొడవలేం జరగవు కదా? మహా అయితే పేపర్ చించేస్తుంది, అంతకు మించి తనేం చేయదు. సార్ ఈ ఒక్కసారిగా నన్ను నమ్మండి సార్. ఏదైనా తేడా జరిగితే ఇంక జీవితాంతం ఏమన్నా నమ్మకండి ఓకే. ప్లీజ్ సార్. ఈ ఒక్క హెల్ప్. పేరేంటి? ధ్రువ్. నీ పేరు కాదు, అమ్మాయి పేరు. హారిక సార్. ఓకే, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్. చూడు బాబు, నేను రైతుని. ఎన్ని దెబ్బలు తగిలినా మనిషిని మట్టిని నమ్మడం మానలేదు. ఆల్ ద Last బెస్ట్. final call Bye. to passenger Swami. Coming. Passenger Swami on flight MH198. MH198. ఈమెయిల్ ఐడి చెల్లింది కదా, మెయిల్ చేద్దాంరా. ఎక్కడ మిస్టేక్ జరిగిందిరా? ఏదేమైనా ఈ ప్రయాణం మర్చిపోలేనురా. పద సింగపూర్కి వెళ్దాం. ఏమైందిరా? దట్స్ లైక్ ధ్రువరా, కమాన్.
చెప్పారా 1000% మ్యాచ్ అవుతుందని. నీకు కూడా ఈవినింగ్ ఇండియా ఫ్లైట్ టికెట్ తీయాల్సి ఇద్దరు కలిసి వెళ్ళిపోదాం. నీ ఫ్రెండ్ని కూడా లగేజ్ వేసుకొని తీసుకెళ్ళిపోదాం. Let's go, princess! ఎనీహౌ థ్యాంక్స్ ఫర్ కమింగ్. నీకు నిజం చెప్పనా, నువ్వు రాసిన దానిలో ఒక్కడి కూడా మ్యాచ్ అవ్వలేదు. మ్యాచ్ అయినవి రెండే రెండు. ఒకటి మన లక్కీ నెంబర్, ఇంకోటి నా తాజ్ మహల్. అసలు అంతా వీడే. వీడు చెప్తేనే మొత్తం తప్పు తప్పు రాశాను. నీకు కరెక్ట్ రాస్తే వద్దు తప్పు రాయాడు.